హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. వాడి గురించి నిజం తెలిస్తే ఏమైపోతావు అని బాధపడుతూ భయపడుతూనే ఉంది శాలిని లోలోన. నిన్ను కూడా ఏడిపించేశాను కదా, సారీ. నేను చాలా చాలా వెయిట్ చేస్తున్నా అక్క అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఆనందంగా చెప్పింది సహస్ర. వాడొకవేళ నో చెప్తే, బేబీ వద్దు అంటే అని రాజు ప్రాణమంతా ఎక్కడ పెట్టి వెయిట్ చేస్తున్నాడని తెలిసినా కూడా నెగిటివ్గా ప్రశ్నించింది శాలిని. ఇప్పటి వరకు నవ్వుతూ ఉన్న సహస్ర ముఖం రక్తమంతా ఒక్క చోటికి చేరినట్టు పొంగుకొస్తున్న కోపంతో ఎర్రగా మారిపోయింది. ఒక్క ఉదుటిన లేచిన సహస్ర ఆవేశానికి ఫాస్ట్గా తన చైర్లో నుంచి లేచి వచ్చిన శాలిని హ్యాండ్ పట్టుకొని, సీరియస్గా తీసుకోకు సహస్ర, నేను తప్పుగా అడగటం లేదు, జస్ట్ నీ ఒపీనియన్ తెలుసుకోవడానికి అడిగాను అని కన్వే చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఆపండక్క అంటూ వచ్చిన సహస్ర తన హ్యాండ్ వదిలించుకొని 2 అడుగులు వెనక్కి వెళ్ళి తన పొట్ట మీద ఉంచిన చేతితో, ఏమనుకుంటున్నారు మీరు? ఇది మా ప్రేమకి కొలమానం అనుకుంటున్నారా? కాదు, చాలా తప్పుగా ఆలోచించారక్క. ఇది మా ప్రేమకి ప్రతిరూపం. మీరు జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్. 4 అడుగుల దూరం నుంచి చూస్తున్నారు కదా, అందుకే రాజ్ క్యారెక్టర్ని ఇలా జడ్జ్ చేస్తున్నారు. మరి నేను అని సహస్ర నిలదీస్తూ ఉంటే మాట లేదు శాలిని సైడ్ నుంచి. వాడి అణువణువులో నా మీద ప్రేమను రుచి చూస్తున్న దాన్ని. ఈ ప్రేమ కోసం, నా కోసం వాడు ఏదైనా చేస్తాడు. నేను అడగకుండానే చాలా చేశాడు. నేను అడగకుండానే నా ప్రతి కన్నీటి రాత్రిని, నా ప్రతి పీడకలను నా నుంచి దూరం చేశాడు. నా ప్రతి రోజుని రంగులమయం చేశాడు. అటువంటి వాడు నా ఇష్టం కాదు అని నన్ను బాధ పెడతాడనుకుంటున్నారా? నెవర్. అలాంటి పని కలలో కూడా చేయడు. నేను నా బేబీ కోసం ఇంతగా తప్పించింది వాణ్ణి బ్లాక్మెయిల్ చేయడానికి అని సహస్ర అనగానే అర్థం కాని కన్ఫ్యూజన్తో కనుబొమ్మలు ముడివేసింది శాలిని. మీరు సరిగ్గానే విన్నారు. వాడిని బెదిరించడానికి, నా జీవితంలో కట్టేసుకోవడానికి నా దగ్గర ఒక బలమైన ఆయుధం ఉండాలి. సున్నితమైన ఆయుధం, అపురూపమైన ఆయుధం. అదే మా బేబీ. వాడు నా కోసం ఏమైనా చేస్తాడు కానీ పెళ్లి చేసుకోడు. వాడి మనసు ఎక్కడో చాలా భయంకరంగా గాయపడింది. ఆ గాయానికి ఒక మందుగా నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ వాడికి తెలియకుండా నన్ను వాడిలో ప్రాణంగా మార్చేసుకున్నాడు. ఆ ప్రాణాన్ని దూరం పెట్టలేక, ఆ గాయం మిగిల్చిన జ్ఞాపకాల నుంచి బయటపడలేక సతమతమైపోతున్నాడు. వాడు చెడ్డవాడు కాదు, చాలా మంచివాడు, చాలా సెన్సిటివ్. తన చుట్టూ ఉన్న అందరినీ ప్రేమిస్తాడు. వాళ్ళు ఊహించిన దానికన్నా 1000 రెట్లు ఎక్కువగా ప్రేమిస్తాడు. కానీ ఆ ప్రేమ వాళ్ళకు కనిపించేలా చూపించడానికి భయపడతాడు. చీకటిని చూసి భయపడుతున్న చంటి పిల్లాడికి ముందు తల్లి సున్నితంగా అనురాగంతోనే చెప్తుంది. కానీ ఆ అనురాగాన్ని మించిన భయంతో వాడు నిండున్నప్పుడు ఒక దెబ్బ వేసి అదిలించి నిజాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నేను కూడా అంతే. వాడికి ప్రేమించటం తప్ప మరేది చేత కాదు. కాకపోతే తల తిక్కమేళం. అందుకే ఇలా పెళ్లి కాకుండా తల్లైన ప్రతి ఆడపిల్లని సొసైటీ తప్పుగానే చూస్తుంది. అలా మా ప్రేమ రూపాన్ని పోసుకుంటే ఎన్నో చీకటి కోణాల్ని ఫేస్ చేయాలి. వాడు తట్టుకోలేడు. అప్పుడు వాడిని అదిలించి, నా బేబీకి తండ్రిగా ఉండాలంటే నన్ను పెళ్లి చేసుకోమని భయపెట్టి నా దారిలోకి తెచ్చుకుంటా. వాడి తల తిక్కని సెట్ చేయడానికి మా బేబీ ఒక ఆయుధం మాత్రమే. మా బంధానికి, మా ప్రేమకి కొలమానం కాదు. ఈ బేబీ కన్నా ముందు వాడి బలహీనత నేను. ఇప్పుడు కూడా వాడి మొదటి ఆలోచన నా గురించే ఉంటుంది. నన్ను ప్రేమిస్తూనే నన్ను వదులుకోవడానికి సిద్ధపడుతున్నాడు. హీఈస్ మై మెంటల్ మోనార్క్, మై ఎవ్రీథింగ్. అది మీకు చెప్పిన అర్థం కాదు. హీఈస్ యూనిక్ పీస్. ఇంకోసారి ఇలా వాడిని జడ్జ్ చేయాలని చూస్తే మాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా చూడను అని చివరి మాటలు కొట్టే అంత కోపంగా చెప్పేసి రిపోర్ట్ తీసుకుని వెళ్ళిపోయింది సహస్ర. చాలాసేపు నిలబడిన చోటు నుండి కదల్లేదు శాలిని. రాజ్కి రైట్ పర్సన్ సహస్ర. ఒకరి మీద ఒకరికి చెప్పుకోలేనంత ప్రేమ ఉంది. కానీ కాలమే మధ్యలో అగాధాన్ని నిలిపి పరీక్షిస్తుంది. ఇప్పుడు సహస్ర అనుకున్నట్టు తన కోసం రాజ్ డెసిషన్ మార్చుకుంటే అని ప్రశ్నించుకోగానే విషిత గుర్తుకొచ్చింది. సహస్ర కోసం విషిత మీద నిందలు వేయటం ఎంతవరకు కరెక్ట్? అది తప్ప వేరే దారి లేనప్పుడు ఆ దారిలో
సహస్రను చేర్చితే సహస్ర యాక్సెప్ట్ చేస్తుందా? అలా చేస్తే రాజ్ క్యారెక్టర్ ఏముంది? అందరిలో ఒకడు, తన స్వార్థం చూసుకునే ఒక సగటు మనిషి. అలా రాజ్ ఖచ్చితంగా చేయడు. మరి దీనికి ముగింపేంటి అని ఆలోచనలో కొట్టుకుపోతున్న శాలిని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తేరుకొని టేబుల్ దగ్గరికి వెళ్ళి రాజు నుంచి వస్తున్న కాల్ ఆన్సర్ చేసింది. రిజల్ట్ అని ఒక్కటే మాటగా అడిగితే కళ్ళ నిండా ఉన్న కన్నీటి బరువుకు లాంగ్ బ్రీత్ తీసుకుంటూ కళ్ళు మూసుకున్న శాలిని, రిపోర్ట్స్ తనకిచ్చాను. ఫామ్ హౌస్కే స్టార్ట్ అయింది. తనతో మాట్లాడు అంది. శాలిని గొంతులో తెలుస్తున్న హెవీ ఫీల్కి క్షణం మౌనం తర్వాత, ఏజ్ ఇట్ నెగటివ్ అని రాజ్ పాయింట్అవుట్ చేస్తూ ఉంటే ఆన్సర్ లేదు శాలిని నుంచి. డైరెక్ట్గా చెప్పాలి అనుకున్న సహస్రకి ఆ చిన్న సంతోషమైన మిగిల్చాలని రెస్పాండ్ అవ్వలేదు శాలిని. బట్ తనకు తెలియని విషయం, ఈ ఒక్క క్షణం మౌనం కొన్ని గంటల పాటు సహస్రను నరకంలో నిలబెడుతుందని, తను భరించలేనంత కన్నీటిని రుచి చూపిస్తుందని. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సల్టేషన్ అని కాల్ కట్ చేయబోతూ ఉండగా, తను నీతో మాట్లాడాలనుకుంటుంది అని చెప్పింది శాలిని ఎవరో వెంటపడి తరుముతున్నట్టుగా కంగారుతో. అది నా పర్సనల్ విషయం, డాక్టర్గా నీ ఇన్వాల్వ్మెంట్ అక్కర్లేదు అనడమే కాల్ కట్ అయింది. సహస్ర ఇంటికి వచ్చేసరికి రాజ్ లేడు. ఫోన్ చేసినా ఎప్పటిలాగే అది స్విచ్ ఆఫ్. క్షణక్షణం చాలా కష్టంగా అనిపిస్తుంది అపురూపమైన రహస్యాన్ని తనలోనే మోయాలంటే. ఆ ఎక్సైట్మెంట్ హ్యాండిల్ చేయలేని ఉద్వేగంతో బలుపు బాబు మీద కోపం కూడా స్టార్ట్ అయింది. ఎవరికి ఫోన్ చేసి అడిగినా చెప్పేవన్నీ అబద్ధాలే. ఇప్పుడు అవన్నీ బేరస్ వేసుకునే ఇంట్రెస్ట్ లేదు తనలో. స్నానం చేసి పూజా మందిరంలో ప్రతిష్ఠించుకున్న అమ్మవారికి దీపం పెట్టుకొని, వాడి తల్లతిక్క బ్రెయిన్లోని స్క్రూ టైట్ చేసే ఛాన్స్ నాకు ఇచ్చావు. వాడు ఎలా రియాక్ట్ అయినా పర్వాలేదు, బట్ లైఫ్ లాంగ్ వాడిని లాక్ చేసే శక్తినివ్వు. భద్రంగా, చాలా భద్రంగా నా గుండెల్లో దాచేసుకుంటాను. ఇలా పిచ్చి పిచ్చిగా అడుగుతున్నానని కోపం తెచ్చుకోకు తల్లి. ఆడపిల్లను కదా, అమ్మలా అర్థం చేసుకుంటావని అన్నీ నీకు చెప్పుకుంటున్నాను. అనంతమైన వాడి ప్రేమ ఈ చిన్ని ప్రాణంలో రూపం పోసుకుంటుంది. మాంగల్యంతో మా బంధాన్ని పవిత్రంగా మార్చుకునే అదృష్టాన్ని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా కోరుకుంది. దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ దీపాల వెలుగు సువర్ణ రేఖలుగా మంగళ రూపిణి అయిన ఆ అమ్మవారి మోమును తాకుతూ ఉంటే, బంగారు వర్ణంలో చిద్విలాసంగా వెలిగిపోతున్న అమ్మవారి రూపాన్ని మరొక్కసారి కనులారా చూసుకుని దండం పెట్టుకుంది సహస్ర. బయటకు వచ్చాక రాజ్కి మళ్ళీ కాల్ చేసినా నో రెస్పాన్స్. బాబు ఫోన్ నుంచి, ఈ చచ్చిన ఫోన్ని జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు, మెంటల్ అని తిట్టుకుంటూనే అయ్యగారికి ఇష్టమైనవి వండడం స్టార్ట్ చేసింది. జియా హెల్ప్తో తేలిగ్గానే కంప్లీట్ చేసి తనను పంపించి రాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే టైం 10 దాటినా రాజ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పాలు వేడి చేసుకుని తాగి మెడిసిన్ వేసుకుని రాజ్తో కలిసి తినాలన్న కోరికతోనే ఉండిపోతే మార్నింగ్ 7 అవుతూ ఉండగా వచ్చాడు రాజ్. తన దగ్గర స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన బాబుకి డైనింగ్ టేబుల్ మీద ముందుకు వంగి నిద్రపోతూ కనిపించింది సహస్ర. అలా హంసపాపని చూడడమే చిన్న స్మైల్ అయ్యగారి పెదవుల మీద. బట్ అది క్షణకాలం కూడా నిలవకుండానే తన్నుకొస్తున్న కోపంతో వేగంగా సహస్ర దగ్గరికి వచ్చినవాడు ఎవరో పట్టుకుని ఆపినట్టే టక్కున ఆగిపోయాడు. చాపిన చేతి మీద ఆదమర్చి నిద్రపోతున్న హంసపాపని అలా చూస్తూ ఉంటే సంతోషం కోపంతో పాటు క్షణంలోనే అంతకు మించిన ఇంకేదో ఫీలింగ్ అతని మనసుని ఆక్రమించుకుంటోంది. స్లోగా పక్కనే ఉన్న చైర్ సహస్ర పొజిషన్కి సెట్ అయ్యే విధంగా యాంగిల్ మార్చుకొని దానిలో కూర్చొని సహస్రకు ఆపోజిట్ సైడ్ టేబుల్ మీద పడుకొని తన ముఖమే చూస్తూ ఉన్నాడు. ఇది ఒక అద్భుతం, మాటలకందని మధురమైన క్షణాలు. ఇలా ఎన్నిసార్లు సహస్రను చూస్తూ రాత్రులు కరిగించాడో అతనికి మాత్రమే తెలుసు. లేటుగా పడుకుందేమో, గాఢమైన నిద్రలో ఉన్న ముఖమంతా ఉబ్బరంగా ఉండడంతో పాటు ఏడ్చినట్టు ముక్కు అంచుల మీద నుంచి ఆ కన్నీటి చారకలు స్పష్టంగా తెలుస్తూ ఉంటే అలా ఎంతసేపు చూస్తూ ఉండిపోయాడో. కరిగిపోతున్న కాలంలో అతని ప్రతి ఫీలింగ్ మౌనంగా చేరిపోతున్నాయి. ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తూ ఉలిక్కిపడి లేచిన సహస్ర అటు ఇటు చూస్తుంటే, గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ విష్ చేసింది జియా. అప్పుడే లోపలికి వచ్చింది తను. తనను పట్టించుకోకుండా చెవులకు వినిపిస్తున్న షో సౌండ్స్ కి ఆ సైడ్ కి తిరిగి చూస్తే ఫాస్ట్ గా స్టెప్స్ ఎక్కుతున్నాడు రాజ్. ఎప్పుడొచ్చాడు అని ఒక్క ఉదుటిని లేచి ముందుకు అడుగులు వేసిన సహస్రకు ఫ్లోర్ మీద వెండి కంచం కాలికి తగిలింది. దానిదే సౌండ్.
మెంటల్, ఇలా నిద్ర లేపాలా అని పాచి నోటితోనే ముద్దుగా కసురుకుంటూ ప్లేట్ పైన పెట్టి ఫాస్ట్గా పైకి వెళ్లేదల్లా స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి వేగం తగ్గించి, మీ డాడీకి ఒళ్ళంతా బలుపే, బ్రెయిన్ మొత్తం తిక్కే. ఆ తిక్కని సెట్ చేసి మన దారిలోకి తెచ్చుకోవాలంటే మనిద్దరం చాలా కష్టపడాలి. నువ్వు నాకు సపోర్ట్ చేయాలి బంగారం. మీ డాడీ పెట్టే కంగారుకి నేను పరిగెత్తినా నువ్వు మాత్రం అస్సలు డిస్టర్బ్ అవ్వకు. మీ డాడీ ప్రేమకి హద్దులుండవు, కోపానికి కంట్రోల్ ఉండదు. అవన్నీ మనం హ్యాండిల్ చేయాలి. నువ్వు మాత్రం చాలా స్ట్రాంగ్గా నాలో భద్రంగా ఉండాలి, ఓకేనా అని పొట్ట మీద చేతి నుంచి ప్రేమగా చెప్తూ ఉంటే లోపల నుంచి గుడగుడ అంటుంది ఆకలికి. అదొక రకమైన సంతృప్తితో చిన్నగా నవ్వుకొని, ఆకలేస్తుందా బంగారం, మీ మెంటల్ డాడీని సెట్ చేసుకుని ఫుల్గా తినేద్దాం, కాసేపు వెయిట్ చేయరా అంటూ పైకి వచ్చేసరికి బెడ్ మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు రాజ్. అక్కడి వరకు నార్మల్గానే ఉన్న రాజ్ని చూడడమే గుండె వేగం పెరిగింది. తనలో మరొక ప్రాణం రూపం పోసుకున్న ఉద్వేగం రాజ్కి ఎలా చెప్పాలో తెలియని సందిగ్ధం. స్పెషల్గా చెప్పనా, ఇప్పుడు ఇలాగే చెప్పేనా అని మరొక్కసారి రాజ్ ప్రేమను అతనికి చూపించే ప్రయత్నం కొత్తగా వింతగా పిచ్చిగా అనిపిస్తూ ఉంటే తనలో తానే నవ్వుకుంటూ తల కొట్టుకొని నెమ్మదిగా బెడ్ దగ్గరికి వెళ్ళింది. బోర్లా పడుకున్న అయ్యగారి మీద నెమ్మదిగా వెళ్ళకిలా పడుకొని బెడ్ మీద ఉన్న రాజు చేతుల్ని నెమ్మదిగా వేళ్లతో లాక్ చేస్తూ ఉంటే, ఏంటే ఇది, మీద పడ్డావు, పడుకొనియవా అని కయ్యమన్నాడు. అయ్యగారి విసురుకి రెండో చేతిని చెవిని మెలేసి, నైట్ మొత్తం నాకు దూరంగానే బాగానే పడుకున్నావుగా, కాసేపు నన్ను మోయలేవా అని ముద్దుగా కసిరింది. ఇప్పుడు నిన్ను మోసే మూడ్, నిన్ను ఎక్కించుకునే మూడ్ రెండూ లేవు, దిగు అంటూనే రాజ్ టర్న్ అవుతూ ఉంటే అలర్ట్ అయిన సహస్ర వెంటనే బెడ్ మీదకు జారి, మొద్దులా చేయకు అంటూ రాజ్ షోల్డర్ మీద ఒక్కటి పీకింది. పర్మిషన్ లేకుండా నా మీదకెక్కి మళ్ళీ నన్నే కొడతావేంటే అంటూ కొట్టిన చేతిని ఫోల్డ్ చేస్తూ తన మీదకి వచ్చాడు. ఆ మెంటల్, నొప్పిరా అని అరుస్తున్న హంస పాప ఫోర్ హెడ్ మీద వేళ్లతో పొడిచి, మొద్దు అని నామకరణం చేశావుగా, దాని రిజల్ట్ చూపిస్తాను అంటూ ఫోర్స్ పెంచితే అమ్మా అని సహస్ర కేకలు పెడుతూ ఉంటే పూర్తిగా సహస్రం మీదకు చేరిన రాజ్ క్షణాల్లోనే స్వచ్ఛమైన హంసపాప నవ్వులకి తన మైండ్ పెట్టుకున్న లైన్ క్రాస్ చేసి ఆటలు మొదలు పెట్టాడు. మెంటల్ సచ్చినోడా, చేతులు విరుగుతాయిరా అంటూ జుట్టు పీకేస్తే, నా హెయిర్ టచ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానే అంటూ రెచ్చిపోయాడు రాజ్. ఇక ఆ గిల్లి కజ్జాలు తారస్థాయికి చేరి సరిగంగ స్నానాలతో ముగిసే సమయానికి మాట్లాడాలి అని రాజ్ మెడ చుట్టేసింది సహస్ర. తన వరకు అంతకు మించిన బెస్ట్ మూమెంట్ మరొకటి లేదు. మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే అన్న ఊహ కూడా అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతోంది. తన వరకు ప్రతి క్షణం విలువైనదే, రాజ్తో ఉండే ప్రతి క్షణం అపురూపమైనదే. ఈ క్షణం దాటితే మరో క్షణం ఎలా ఉంటుందో తనకి తెలీదు. అగ్రిమెంట్ అని రాజ్ ఆలోచన. ఈ హ్యాపీ మూమెంట్స్ డిస్టర్బ్ చేసుకోవడం ఇష్టం లేని రాజ్, ఇప్పటి వరకు నన్ను తిన్నావు, ఇప్పుడు నా బ్రెయిన్ తినాలా అని ఫుల్ యాటిట్యూడ్ గా హంసపాప రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసి బెడ్ ఎక్కితే, ఈవినింగ్ వరకు వదలను, బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని వద్దాం అంటుంటే, మెంటల్ అని బలుపుతో మెరిసిపోతున్న అయ్యగారి బుగ్గ పొడిచి, నాకు 2 minutes టైం ఇవ్వచ్చు కదా అంది క్యూట్ గా. ఏ టవల్ చాలా డిస్టర్బ్ చేస్తుంది అంటూ హంసపాప గుండెల మీద బిగించిన టవల్ పట్టుకొని పీకుతూ ఉంటే, నీ పిచ్చి నీదే కాని నా మాట వినవు అంటూ అయ్యగారిని ఒక్కటి పీకి కౌగిలి విడిపించుకుని వెళ్ళి డ్రెస్ తీసిపెట్టి తన డ్రెస్తో వాష్రూమ్లోకి వెళ్ళింది. సింగిల్గా లోపలెందుకే, నేను హెల్ప్ చేస్తాను అని కవ్విస్తూ ఉంటే, పోరా అని కసిరి డోర్ క్లోజ్ చేసుకుంది సహస్ర. నా దగ్గర టైం ఉంటేనే కదా నీకివ్వడానికి అని పేలవంగా నవ్వుకొని డ్రెస్ చేసుకుని కిందకు వచ్చేశాడు రాజ్. మళ్ళీ అక్కడే ఉంటే అగ్రిమెంట్ టాపిక్ వచ్చి మూడ్ డిస్టర్బ్ అవుతుందని డల్ ఫేస్ తో కిందకి వచ్చిన సహస్ర అయ్యగారిని చిరచిరా చూస్తూ ఉంటే, ఆకలేస్తోంది అంటూ సహస్రకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత కూడా చెప్పడానికి ట్రై చేసినా తనకి ఛాన్స్ ఇవ్వకుండా ఫుల్ యాటిట్యూడ్ తో ఫైర్ చేసుకుని తినేస్తూనే ఆఫీస్కి సెలవు పెట్టించి మరీ బయటకి పట్టుకుపోయాడు. ఎక్కడికి ఎందుకు అని రన్నింగ్ కార్లో పిచ్చిగా అరుస్తోంది సహస్ర. అప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది, బట్ అయ్యగారి నుంచి ఆన్సర్ లేదు. సైలెన్స్ భరించలేక ఇక తిక్కెక్కి అరుస్తున్న హంసపాప గొడవకి కార్ సైడ్ కి తీసి లిప్ లాక్స్ తో ఫుల్ స్టాప్ పెట్టాడు రాజ్. నిమిషాలు లెక్క పెట్టలేదు, బట్ లాంగ్ డీప్ కిస్ తో
హంసపాపని ఒడిలోకి లాక్కున్న రాజ్ని కోపంగా చూస్తూ ఉంటే కూర్గు వెళ్తున్నాం అని చల్లగా చెప్పి నెమ్మదిగా సీట్లోకి చేరాడు. కళ్ళ నిండా నీళ్లతో పిచ్చిగా చూసింది తను. ఈవినింగ్ మాట్లాడుకుందాం అని చెప్పి మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తూ విండోకి ఆనిన సహస్ర, ఇది లాస్ట్ పని ఫిక్స్ అయ్యావా లేదా ఇంకేదైనా ప్లాన్ చేసావా అని ఆలోచిస్తూనే సైలెంట్గా ఉండిపోయింది. విషిత పెళ్లికి యోగేంద్ర మామ కానుకగా ఇచ్చిన ఫామ్ హౌస్కి తీసుకొచ్చాడు రాజ్. ఎందుకంటే పర్టిక్యులర్గా కారణం లేదు. ఒకసారి అన్ని అలా కవర్ చేస్తున్నాడు. పచ్చటి తేయాకు తోటల మధ్యలో సువిశాలమైన ఫామ్ హౌస్. ప్రశాంతమైన వాతావరణం చూస్తున్న సహస్ర మనసు తేలిక పడింది. చుట్టూ చూస్తూ చాలా బాగుంది అంటూ రాజు ముంజేతిని చుట్టేస్తే బయటకు వెళ్దాం అని తీసుకువెళ్ళాడు. లంచ్ ఫినిష్ చేసుకుని ఈవినింగ్ వరకు ఆ చుట్టూ అందమైన ప్రదేశాలన్నీ చూసి సాయంత్రానికి మళ్ళీ బెంగళూరుకి రిటర్న్ అయ్యారు. ఆ రోజు మొత్తం సహస్రకు ఇష్టమైన చిన్న చిన్న కోరికలు తీర్చుతూ తనని ఇబ్బంది పెట్టి అల్లరి చేస్తూనే ఇద్దరి మధ్య చాలా అందంగా గడిచిపోతే మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయిన సహస్ర మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చాక కళ్ళు తెరిచింది. మాట్లాడాలి రాజ్, ఉంటావుగా అని దిగులు నిండిన గొంతుతో అడుగుతూ రాజ్ షోల్డర్ మీద తలవాల్చింది. మార్నింగ్ నుంచి అవాయిడ్ చేస్తున్నా, అయినా అర్థం కావడం లేదా నీకు? నాకు డిస్కస్ చేయడం ఇష్టం లేదని అని చాలా సీరియస్గా వచ్చిన ఆ గొంతుకి టక్కున కళ్ళు పైకని చూసిన సహస్రను భుజం నుండి దూరం చేస్తూ, చాలా ఇరిటేట్ చేస్తున్నావు. 2 days నుంచి అవాయిడ్ చేశాను, అర్థమయ్యి నార్మల్ అయ్యావనుకున్నా. నెక్స్ట్ 6 months కి అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ చేద్దామనుకున్నా. బట్ నువ్వు మారవు. అదే పాత చింతకాయ పచ్చడి, ప్రేమ పెళ్లి అని చంపుతున్నావు అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతున్న రాజ్ కోపానికి బిగుసుకుపోయింది సహస్ర. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నీ బాడీ మీద నీ అందం మీద ఉన్న ఇంట్రెస్ట్ నీతో లైఫ్ మీద లేదని? చెప్తే బుర్రకెక్కడం లేదా? మళ్ళీ మళ్ళీ ప్రేమ పెళ్లి అంటూ నన్ను కంప్లీట్ గా లాక్ చేయాలని చూస్తున్నావు. మీ ఆడోళ్ళంతా ఇంతే, దొరికిన దాంతో తృప్తి పడరు. ఎంత ఇచ్చినా సరిపోదు. తాళి మాత్రమే కట్టలేదు, మొగుడుగా అన్నీ ఇచ్చానుగా, అయినా నీకు సాటిస్ఫాక్షన్ లేదు. సొసైటీ కోసం నీ మెడలో ఒక లైసెన్స్ కావాలి, పర్మనెంట్ గా నన్ను నీ కొంగున కట్టేసుకోవాలి అని ఎప్పుడూ లేని విధంగా చాలా వర్స్ట్ గా అరుస్తున్నాడు రాజ్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నా మీద ప్రేమ లేకుండానే నా ఫ్యాక్టరీని ప్రొటెక్ట్ చేసావా? నన్ను ప్రొటెక్ట్ చేసావా? మా అమ్మకు అంత చేసావా? ఈ రోజు వరకు నాకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఇంత ప్రేమగా చూసుకున్నావా? ఎందుకురా ఇవన్నీ దాస్తున్నావు అని వరుస పెట్టి ప్రశ్నిస్తూ ఉంటే రాజ్ కోపం రెండింతలయ్యింది. యాజ్ పర్ అగ్రిమెంట్ నువ్వు నా ప్రాపర్టీవి. నా కంఫర్ట్ కోసం కార్ మెయింటైన్ చేసినట్టే నిన్ను మెయింటైన్ చేశా. అవన్నీ చేస్తేనే కదా నువ్వు ఫుల్ సాటిస్ఫై అయ్యి నన్ను ఫుల్గా సుఖపెట్టింది. ఇప్పుడు కూడా చేస్తా, ఇక మీదట కూడా చేస్తా. నీ బాడీలో అందం ఉన్నంత వరకు నన్ను సుఖపెట్టే కోరిక నీలో పుట్టించడానికి ఏమైనా చేస్తా. చెప్పు, ప్రేమ పెళ్లి అని అడగడం మానేసి పాడుకుంటావా నాతో అని పట్టుకొని ఊపేస్తూ ఉంటే ఇక అభిమానం గాయపడ్డ ఆవేశంతో పడుకోను అంటూ చాచి పెట్టి కొట్టింది. ఇంత తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే కారణం ఏదైనా సరే అభిమానం గల ఆడపిల్ల ఎంతవరకు ఓపిక పడుతుంది? ఆ క్షణం ఆవేశమే కావాలి అని రాజ్ చేసిన గీంకారానికి అంత్య పరుషంగా కారు దిగేసింది సహస్ర. చిన్నగా పడుతున్న చినుకుల మధ్య ఎర్రటి ముఖంతో కన్నీళ్లు విడుతున్న సహస్రం చూస్తూనే కార్ రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజ్. రాజ్ కనిపిస్తున్నంత వరకు పట్టి నిలబెట్టిన అభిమానం, పౌరుషం అతడు కనుమరుగవుతూ ఉండగా దుఃఖంలో కరిగిపోతూ నేల మీద కూలిపోయింది సహస్ర. మరి ఎంతో సంతోషంతో ఆశగా తను పంచుకోవాలనుకున్న గుడ్ న్యూస్ వినకుండానే తన మనసును ముక్కలు చేసి వెళ్లిపోయిన రాజ్ విషయంలో సహస్ర నెక్స్ట్ మూవ్ ఏమిటి? నిజం తెలుసుకున్న తర్వాత రాజ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? రాజ్ని సహస్ర క్షమిస్తుందా? జీడిపాకం జతిన్ రాజ్కి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు? రాజ్కి గుడ్ న్యూస్ తెలియకముందే సహస్ర బ్యాడ్ న్యూస్ తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.